హాయ్ గైస్, నేను వైష్ణవి. నేను ప్రస్తుతానికి ముంబైలో ఉంటున్నాను, కానీ నేను ఆంధ్ర నుంచి. ఈ వీడియో నేను నా గురించి మీకు చెప్పడానికి స్టార్ట్ చేశాను. నేను 4 years నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎప్పుడూ చేయలేదు. మేబీ చేశాను 2 years బ్యాక్, బట్ దాంట్లో ఎప్పుడు నా ఫేస్ చూపించే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఈజీగా పీపుల్ జడ్జ్ చేస్తారు కదా. ఆ జడ్జ్మెంట్స్ నేను తీసుకోగలనా లేదా తెలీదు. మేబీ తీసుకోలేనేమో, అందుకే చేయలేదు. బట్ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాను, చాలా స్ట్రాంగ్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మొత్తం నా జర్నీ, ఈ 1 year జర్నీ ఎలా జరిగింది, ఏం చేశాను, ఎక్కడున్నాను, ఎన్నిసార్లు షిఫ్ట్ అయ్యాను. వామ్మో, ముంబైలో నిజంగా ఒక్క చోట 6 months కన్నా ఎక్కువ ఉండాలంటే అది జరగని పని. తెలిసిందే కదా, తెలుసుకుంటారు నా బ్లాగ్స్లో. ఇప్పటికీ నేను వచ్చి మేబీ 1 year కంప్లీట్ అవ్వలేదు, కానీ నేను 3 times చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ ఇన్ ముంబై. మన హైదరాబాద్లో అయితే కాదు, బట్ ఇక్కడ కూడా బాగుంది. నేను చాలా 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 భయపడే అమ్మాయిని. అలాంటి అమ్మాయిని ఇక్కడికి వచ్చి ఎలా బతుకుతున్నాను అని నాకు కూడా ఒక్కొక్కసారి తలుచుకుంటేనే షాకింగ్గా ఉంది. నా ఫస్ట్ జాబ్ నేను డ్రీమ్ చేసినట్టే 12,000 నా 10th నా నోట్బుక్లో రాసుకున్నాను అనమాట. నా ఫస్ట్ జాబ్ నేను అప్పుడు 10,000 రావాలి అలా. నా 10th class అంటే నియర్లీ 4-6-8 years బ్యాక్. అలా అనుకున్నట్టే నా ఫస్ట్ జాబ్ నాకు 16,000-17,000 శాలరీతో వచ్చింది. నేను దాన్ని ఇప్పుడు తక్కువగా చూడలేదు, బికాజ్ దట్ ఈస్ మై ఫస్ట్ జాబ్, ఫస్ట్ ఎర్నింగ్. నాకు కావాల్సింది చిన్న చిన్న థింగ్స్ కొనుక్కోవడానికి చాలా స్కోప్ ఇచ్చింది. అది ఒక నాన్ ఐటీ జాబ్ నుంచి ఒక ఐటీ జాబ్కి స్విచ్ అయ్యి ఇప్పుడు నేను ఐటీ కంపెనీలో ఒక గుడ్ అమౌంట్ ఎర్న్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, నా ఫస్ట్ గోల్డ్ మా మమ్మీకి కొన్నది అన్నీ నేను ఇప్పుడు ఎర్న్ చేస్తున్న శాలరీతోనే. అఫ్కోర్స్ చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి జాబ్ చేసి ఆ స్ట్రగుల్ అంతా పడే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా. సో ఈ స్ట్రగుల్ని, ఈ జర్నీని, ఈ స్ట్రగుల్ వెనుక ఉన్న ఇష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మాట్లాడడం అంటే చాలా 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 ఇష్టం. ఎప్పుడు లొడ వాగుతూ ఉంటావు ఎందుకు అని అంట. నా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ పడుకుంది, బట్ అయినా నాకు ఎందుకు చేయాలనిపించింది. ఇదే రైట్ టైం, మళ్ళీ చేస్తానో లేదో తెలీదు. సో అందుకే అనిపించినప్పుడే చేయాలి కదా అని వీడియో స్టార్ట్ చేశాను. నేను ఎక్కడో ఏదో మాట్లాడదామని స్టార్ట్ చేసి ఏదేదో మాట్లాడుతాను. నేను ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఇప్పటి నుంచి నా డైలీ వీడియోస్ మీతో పోస్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి నా పిచ్చి వేషాలు, నేను మాట్లాడే మాటలు, చేష్టలు అన్నీ మీతో కూడా షేర్ చేసుకొని మిమ్మల్ని కూడా ఇరిటేట్ చేయడానికి ఈ అల్లరి పిల్ల రెడీ. స్టే ట్యూన్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.